దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ పోతే బంగారం ఎట్లా అవుతుంది తమ్ముళ్ళు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో బంగారం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో వేస్ట్ ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే రాజాంలో ఒక ఎమ్మెల్యే ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికి? పాయకారావుపేటకి ట్రాన్స్ఫర్. గొప్పడే కదా ఈ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కావలసిన అగ్రవర్ణాలు చెయ్యలేడు. వాళ్ళు తంతారు. వాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాడు. బాబు నువ్వు మాత్రం ఉండాయా అని వాళ్ళని అడుక్కుంటున్నాడు. అంటే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కాకూడదు. ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వలేకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం. ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు. కానీ అట్లా అని చెప్పి మీరు కానీ ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు. నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం, వాస్తవాలన్నీ చెప్పాం. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్సే చూడలేదు, ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని ఎస్పీల్ని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కూడా దొంగలు పడ్డారు, నేరస్తులు వచ్చారు. మళ్ళీ కోరుతున్నా, ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు చెక్ చేయండి. తమిళ్లో యువత ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజా చైతన్యం తీసుకురండి. అదే మరి ఒక గ్లాస్ కూడా తీసుకెళ్ళండి. నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాస్ కూడా ఉపయోగపడుతుంది, చేయాలి. కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఎంత ఇదంటే కొత్త అవార్డులు ఇస్తున్నాడు. ఎక్కువ తిడితే బూత్ శ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న, బూత్ భూషణ్, బూత్ సామ్రాట్. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు. పోటీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిట్టు నీకు పదవి ఇస్తా, తిట్టు నీకు సీట్లు ఇస్తా. ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వేల కేసులు పెట్టారు, ఎంతవరకు చేశారో మీరే చూశారు. బొబ్బిల్లో చిన్నప్పలనాయుడు ఉన్నాడు. పాపం ఆయనకి చెరువులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అన్నీ కావాలి. అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అంగన్వాడీలు పనిచేసేది, పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు. నేను ఇచ్చా వాళ్ళకు 4,000 5,000 ఉంటే 12,000 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట. నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపు ఎల్లుండో.
వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు? అందుకే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్నే ఉన్నాడు. అందరిని కూడా నేను చూశాను. ఇక్కడ 7 మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితి. కొంచెం కడాన హెచ్చర్లు అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని నోటు కూడా పెట్టాడు, సూసైడ్ నోటు పెట్టారు. నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని? నీదే కదా సాక్షి పేపరు. నీ విలేకరిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నీ ఎమ్మెల్యే పైన, అందులో ఎస్సీ అనుకుంటానాయన, ఎందుకు కేసు పెట్టలా? అంటే నువ్వు ఎంతమందిని బలేస్తావని అడుగుతున్నా. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వచ్చా. పండగ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. బొబ్బిల్లో అన్నా క్యాంటీన్ నేనే పెడతామని చెప్పి, విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. విజయనగరంలో మనం కట్టిన 4000 టిట్కో ఇండ్లు రంగేసుకున్నాడు రంగుల పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయలా. మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా సిక్ చేశారు. దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలో చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టాను నేను, రైతు బజార్లు. ఆ రైతు బజార్ కావాలని కోరారు. తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు, ఇది కూడా పరిష్కారం చేస్తాం. నెల్లిమర్రలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు. రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మళ్ళా నేను వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ వస్తుంది. ఏ రోడ్డని కాదు, ఒకటి హామీ ఇస్తున్నా, అన్ని రోడ్లని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం, మళ్ళీ కాపాడుకుందాం. సంక్రాంతి రోజున పండగ పూట పండగ చేసుకుంటూనే ఏదైతే స్వర్ణ యుగానికి సంకల్పం చేయండి. ఈ స్వర్ణ యుగంలో మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, రైతు రాజ్యం రావాలి, పేదవాళ్లకు వెనుకబడిన వర్గాలకి భవిష్యత్తు ఉండాలి. ఇవన్నీ మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా ఉండే సమస్యలని అడుగుతున్నా. మంచి ఎండ, ఆఖరి కూడా 1 గంటకి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు, నా కోసం భోజనం కూడా లేకుండా మీరు ఈ విధంగా ఉన్నారంటే, ఇది చూసిన తర్వాత ఒక్కరు కదలలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్లో 7 సీట్లకు 7 సీట్లు మనమే గెలవాలి. మళ్ళీ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టాలి. విజయనగరం అభివృద్ధి కావాలి. అందుకే నేను అడుగుతున్నా, రా కదిలిరా అని పిలిచినప్పుడు తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే మీరు పిడికిలి బిగించాలి, రా కదిలిరా అని. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా, తెలుగు జాతిని